मीटिंग में ఏ ఊరు ఎక్కడ అయింది యాక్సిడెంట్? మీరు ఎట్లా పోతురు? ఆటోలనా? ఎటు దేనికి? ఆటోకు గ్రామానికి చెందిన కూలీలు బతుకు తెరువు కోసము మిరప పండ్లు వేయడానికి దాదాపు 4 నెలల నుండి వెళ్తూ ఉన్నారు. ప్రొద్దున్నే తెల్లారగట్ల 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటల వరకు ఆటోలో రోజు పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి దాదాపు 20 మంది మహిళలు ఆటోలో మిరప పండ్లు వేయడానికి కొత్తపాడు పక్కన కొప్పారంకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కుక్క అడ్డం వచ్చి పట్టీలు కొట్టి ఆటో పట్టి కొట్టి మొత్తం కూడా కింద పడి చాలామంది దెబ్బలు తాకాయి. చాలా ప్రమాదంగా కూడా ఒక మహిళ ఉంది, ఒక మహిళ చనిపోయింది. వారి అందరికీ కూడా ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి మహిళకు వాళ్ళ కూలి అంటే రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకు కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కూలీలందరూ కూడా చాలా పేదవాళ్ళు. చనిపోయినటువంటి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిన అవసరం ఉందని, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలామందికి తలకు దెబ్బలు తాకినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటేనే 4-5 నెలలు పడుతుంది. మళ్ళీ పనిలోకి రావాలంటే కూడా ఇంకో 4-5 నెలలు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికే పూలే అంబేద్కర్ వ్యాధిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సూర్యాపేటకు రావడం జరిగింది నిన్న నైటు. ఈరోజు మేము మహాబాద్ పోతున్న నేపథ్యంలో కూలీలు యొక్క ఆటో కింద పడి అనేక మంది ప్రమాదానికి గురయ్యారు, చనిపోయారని తెలిసిన తర్వాత వెంటనే మా యాత్ర వెనుకకొచ్చి వారిని గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించిపోయినాం. అందుకే వాళ్లకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేదాకా ఆ కుటుంబాలను మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. యాదమ్మకి 25 లక్షల రూపాయలు ఆదుకోవాలి. రోడ్డు ప్రమాదాలు 10 లక్షల రూపాయలు చెల్లించాలి. 10 లక్షల రూపాయలు ఆదుకోవాలి. రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యవసాయ కార్మికులను